రెడ్డి సంగతి నేనే చూశాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుకు చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడ అడవులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తాం, రోడ్డు మీదకి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పిఠాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావా? 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు? కొత్తగా 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలేం? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారమ్మా మీకు? ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేనాడు. 2300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు? మత్స్యకారులకి ఏం చేస్తారు? దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు? బీసీలకి ఏం చేస్తారు? చూశారు కదా కుల జాతి మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు. మనకి మత్స్యకారుల సమాజ వర్గాన్ని నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా చేసి సరిపోదు. ఈ పోస్టరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామునికి ఎదురెళ్ళాలి మీరు. సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర్ రెడ్డి. ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్ని అరిచి గొంతు నొప్పి పుట్టేలా చెప్పా. భవిష్యత్తు ఇంకా నా కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. ఈ అబ్బాయి ఎవరో కూడా తెలియదు. ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని చేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి వచ్చాడు. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుంటే అడిగేవాడు ఒకడు కావాలి. నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు, డాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది? కులంతో సంబంధం ఏముంది? అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా. అయితే నేను అందరిలాగా చెప్పండి. నేను అంతే, అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీటైమ్ అని పెట్టాడు. 25,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి. వారిద్దరికీ మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంతం నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి.